మీరు చెప్పండి, మీకు చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అంత ఎమోషనల్‌గా మీకెవరైనా ఫోన్ చేసి, మీ వల్ల నా లైఫ్ ఇలా ఉంది అని మీకు చెప్పి మళ్ళీ మీరు మాతో ఒకటి పంచుకోవాలి. ఒక అమ్మాయి వరంగల్ నుంచి వచ్చింది. ఒక అమ్మాయి ఇట్లాగే చాలా పేద అమ్మాయి. బాగా మంచి మార్క్స్ వచ్చినాయి. కానీ మేము కొన్ని పెట్టుకున్నాం సిస్టమ్స్. ఎందుకంటే ఎంసెట్ ర్యాంక్‌లో 5,000 లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీయే అవ్వాలి. ఇంటర్మీడియేట్ 10థ్ క్లాసుల్లో కూడా మంచి మార్కులు రావాలి. ఎందుకంటే స్టాండర్డ్ కరెక్ట్‌గా ఉందా లేదా. తర్వాత ఆళ్ళకి ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఎవ్రీ 3 మంత్స్‌కే ఒకసారి హాస్టల్ ఫీజ్ ఇస్తా. ఒకసారి సంవత్సరాంతంత ఇవ్వను నేను. ఈ 3 సంవత్సరాల అటెండెన్స్ ఎంతొచ్చింది? ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో ఏ మార్కులు వచ్చినాయి? ఇవన్నీ కూడా నాకు ఇవ్వాలండి. నేను అయన్నీ చూడాలి. సరిగ్గా రాకపోతే మందలించాలి. నువ్వు సరిగ్గా ఇంకొకసారి కనుక ఇట్లాంటివి జరిగితే నేను ఇవ్వను అని చెప్తాను. లేకపోతే ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా నేను డిస్కంటిన్యూ చేస్తానని చెప్తాను. అది ఏదో ఇచ్చేసాం అయిపోయింది వాళ్ళ చదువు వాళ్ళ దగ్గర అంటే అపాత్రదానం చేయకూడదు ఏదైనా. మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి ఉపయోగపడాలి, వినియోగించాలి. అందుకని ఒక పేరెంట్ లాగా నా బాధ్యతలు నేను తీసుకుని వాళ్ళ మీద ప్రతి ఫైలు కూడా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలు కూడా చెక్కులు ఇస్తాం కదా, నెల నెలను 3 నెలలకు ఒకసారి ఇస్తాం. ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా తీసి మాట్లాడుతుండే వాళ్ళు. సరిగ్గా వెళ్ళకపోతే ఏమయ్యా ఎందుకు సరిగ్గా వెళ్ళి అటెండెన్స్ ఎందుకు తక్కువ వచ్చిందంటే, సార్ నాకు ఫీవర్ వచ్చిందండి అందుకని వెళ్ళలేకపోయానండి. మరి ఇది ఈ సబ్జెక్టులో ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే, కరెక్ట్గా అట్లా ఫీవర్తోనే వెళ్ళానండి, రాయలేకపోయానండి ఇట్లా కాదు చెప్తే, అది రీజనబుల్గా ఉంటేనే సరే ఓకే, ఇంక ముందు మాత్రం అలా జరగనివ్వకు, ఇంకోసారి కనుక ఇట్లా తక్కువ మార్కులు వస్తే నేను ఒప్పుకోను అట్లా కండిషన్ పెట్టేవాడిని. ఆ కండిషన్ ఒప్పుకొని ఇది చేశారు. వాళ్ళ రోజు మాకు సంతోషం ఏంటంటే వాళ్ళు వచ్చాయి చెప్తా అంటే మేము ఇట్లా 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 అని చెప్తా అంటే చాలా సంతోషం వస్తుంది.